PUJ అబ్స్ట్రక్షన్ అంటే పెల్వి యూరటరీ జంక్షన్ అబ్స్ట్రక్షన్ ని మనం ఎలా తెలుసుకుంటాం? హాయ్, నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. సో PUJ అబ్స్ట్రక్షన్ అనేది ఈ మధ్య కాలంలో చాలా వరకు యాంటీనేటల్ స్కాన్స్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో చేసే స్కాన్స్ లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే దాన్ని మనం యాంటీనేటల్ హైడ్రోనెఫ్రోసిస్ కింద డయాగ్నోస్ చేస్తాం. ఈ యాంటీనేటల్ హైడ్రోనెఫ్రోసిస్ కి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక ఇంపార్టెంట్ కారణం వచ్చేసి PUJ అబ్స్ట్రక్షన్. సో యాంటీనేటల్ హైడ్రోనెఫ్రోసిస్ ఉన్నప్పుడు బేబీ పుట్టిన తర్వాత మళ్ళీ 3వ రోజు 4వ రోజు స్కాన్ చేసి ఆ స్కాన్లో మనం PUJ అబ్స్ట్రక్షన్ని డయాగ్నోస్ చేయొచ్చు. ఇలా కాకుండా ఇంకొన్నిసార్లు మనం వేరే ఏదో కారణంకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. అంటే కడుపు నొప్పనో లేకపోతే వేరే ఏదైనా ఇబ్బంది ఉంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. అలా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు కొన్నిసార్లు ఈ ఇబ్బంది బయటపడుతుంది. అంటే కొన్నిసార్లు ఇది సైలెంట్గా ఉంటుంది, ఓన్లీ స్కాన్ చేస్తేనే తెలుస్తుంది. ఇంకొన్నిసార్లు మనకు స్టోన్ ఫామ్ అవ్వడం కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం కానీ, యూరిన్లో బ్లడ్ రావడం కానీ, మరీ నెగ్లెక్ట్ చేస్తే దానివల్ల కిడ్నీ పాడైపోయి BP రావడం కానీ, అంటే హైపర్ టెన్షన్ అంటాం రావడం కానీ, ఇలా కూడా మనము దీన్ని డయాగ్నోస్ చేసే అవకాశం ఉంది. కానీ కామన్గా ఇది మోస్ట్ ఆఫ్ ది టైం సైలెంట్గా ఉంటుంది, మనకు అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలుస్తుంది.